హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో వీరందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. నేతన్న సేవలో పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్నది, ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారన్నది ప్రామాణికం కాదు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఒక్కసారిగా వార్షిక ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో సుమారు 51,952 చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పథకం అమల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. కొత్త అర్హులను చేర్చడం, వివరాల్లోని పొరపాట్లను సవరించడం, జాబితాలను ప్రజల పరిశీలన కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితా ఖరారు కానుంది. ఈ ఏడాది ఉచిత విద్యుత్ పథకానికి ఎంపికైన చేనేత కార్మికుల జాబితాను ప్రామాణికంగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. చేనేత రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి పవర్లూమ్ రంగంతో పోటీ పడేలా నేతన్నలకు ఆర్థిక బలం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అందే సాయంతో నూలు కొనుగోలు, మగ్గాల మరమ్మతులు, కొత్త మగ్గాల ఏర్పాటు, రంగులు తదితర అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలపై విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గుతుండటంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. అదనంగా చేనేత కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ పెహచాన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. అర్హులైన చేనేత కార్మికులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ధృవీకరణ అనంతరం ఈ పెహచాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేనేత వృత్తిని పరిరక్షించడం, నేతన్నలకు స్థిరమైన ఆదాయం కల్పించడం, సాంప్రదాయ చేనేత పరిశ్రమకు కొత్త ఊపునివ్వడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.